హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు వెరించీస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ఎవరైనా ఈరోజే కొత్తగా ఛానల్ పేజ్ని చూస్తూ ఉంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. సరే, ఈరోజు స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 5. ఓకే, స్టార్ట్ చేద్దాం. సంధ్య మనోహర్ని ఒకసారి రమ్మని చెప్పవే అంది లేఖతో. లేఖ ఎందుకే అంది. ఏం లేదు, ఒకసారి మాట్లాడాలి తనతో అంది కోపంగా సంధ్య. సరే ఉండు, పిలుస్తా అని వెళ్ళి మనుకి చెప్పింది. మను, నిన్ను సంధ్య పిలుస్తుంది అని. మను వెళ్ళేటప్పటికి సంధ్య మంచం మీద కూర్చొని తన కోసం ఎదురు చూస్తూ ఉంది. మను వెళ్ళగానే సంధ్య లేచి తలుపు గడియ పెట్టింది. మను ఏంటి, ఏం చేస్తుంది అని సంధ్యని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సంధ్య మను 2 చెంపల మీద కొడుతూనే ఉంది కంటిన్యూగా. పాపం మను మాత్రం ఏమీ అడ్డు చెప్పలేదు. ఆ బాధని అలా మౌనంగా భరిస్తున్నాడు. ఈసారి సంధ్య చాలా ఆశ్చర్యపడింది. ఏంటి, ఎంత కొట్టినా శిలాప్రతిమలా నిలబడుతున్నాడు, కనీసం ఆపట్లేదు ఏంటి, అడ్డు చెప్పకుండా అని మనసులో అనుకుంది సంధ్య. మనోని కొట్టడం ఆపి మనో షర్ట్ కాలర్ పట్టుకుని, నీకు నిజంగా నేనంటే ఇష్టమేనా అని రౌద్రంగా అడిగింది సంధ్య. అప్పుడు మను ఇలా చెప్తున్నాడు. ఇష్టం కాదు సంధ్య, ప్రేమ అన్నాడు మను. నేను కూడా ప్రేమించాను, కానీ నిన్ను కాదు, వేరే అతన్ని. నా స్టడీస్ అయిపోగానే మంచిగా మా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కానీ చూడు అని సంధ్య ఇంకా మాట ఆపేసి కన్నీటితో మాట్లాడుతూ ఉంది. పెదవులు బాధ మరియు కోపంతో చూస్తూ ఉన్నాయి మనోవైపు. సరే, నేను నీ మెడలో తాళి కట్టేశాను, మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు సూటిగా అడిగాడు మను. నీతో లైఫ్ లాంగ్ ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు, ఓకే? మా నాన్న మీద ఉన్న గౌరవం, భయం వలన కేవలం ఆ రోజున మండపంలో ఏమీ మాట్లాడలేదు. పెళ్ళైన 6 monthsకి డివోర్స్ అప్లై చేసుకోవచ్చంట, సరేనా? సో ఆఫ్టర్ 6 months నాకు ఇమ్మీడియట్గా నాకు డైవర్స్ కావాలి అని కోపంగా అంది సంధ్య. డైవర్సా? నేనివ్వను అని మొహం మీద సూటిగా చెప్పేశాడు మను. సంధ్య కంట్లో నుండి నీరు జలజలా జలజలా రాలిపోతూ ఉన్నాయి. ఎందుకు ఇవ్వవు అని అడిగింది సంధ్య. ఏ, నీకు డైవర్స్ ఇవ్వడానికి కాదు నేను నిన్ను చేసుకున్నది. అయినా ఏంటి సంధ్య, నువ్వు పెళ్ళంటే బొమ్మలాట కాదు, ఓకేనా? 2 తనువులు ఒకే ప్రాణంగా మారి కలిసి ప్రయాణం చేయడం అని క్లియర్గా సంధ్యకి అర్థమయ్యేలా చెప్పాడు మను. అయినా మను చెప్పిన మాటలు ఏమీ పట్టించుకోకుండా, నా ఇష్టం తెలుసుకోకుండా నీకు నువ్వు తాళి కట్టేసి పెళ్లి గురించి ఇప్పుడేంటి బాబు ఏమీ లేనట్టు సూక్తులు చెప్పకు, నాకు నచ్చవు అని అంది సంధ్య. సరే, నువ్వు అడిగిన డైవర్స్ గురించి ఆలోచిద్దాం, కానీ నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్. నాతో ఇంతకు ముందులా ఒక ఎనిమితో ఉన్నట్లు కాకుండా ఒక మంచి ఫ్రెండ్లా ఉండు అన్నాడు మను. ఏంటి, ఫ్రెండ్షిప్పా నీతోట? ఛాన్సే లేదు. నువ్వు డైవర్స్ ఇవ్వకపోతే ఎలా నీతో డైవర్స్ ఇప్పించాలి అనేది నాకు తెలుసు, అంతేకాని నీతో ఫ్రెండ్షిప్పా? ఇష్టం లేని వాడితో పెళ్ళైపోయింది నా రాతింతే అని ఏడ్చి మనసు చంపుకునే రకం కాదు సంధ్య ఇక్కడ. నేనంటే ఏమనుకుంటున్నావు? ఓకే, నేనంటే ఏంటో రేపటి నుండి కాదు, చూసుకో ఈ క్షణం నుండే నీతో టార్చర్ స్పెల్లింగ్ రాయించి అసలు నన్ను ఎందుకు చేసుకున్నానరా దేవుడా అని బాధపడేలా చేస్తా, చూసుకో అని డోర్ తీసుకుని మను మాట్లాడటానికి ఒక్క% కూడా అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళి ఏదో సాధించిన దానిలా ఆనందంతో లేక పక్కన కూర్చుంది. ఏం జరిగి ఉంటుందో కొంతవరకు ఊహించిన లేక, అయ్యో పాపం మను అని మౌనంగా మనుకేసి జాలితో చూసింది లేక. ఇటు జిత్తు వర్షిణిలను పేర్లు చెప్పమని ఆట పట్టించగా
అప్పుడు జిత్తు, నేను నా భార్య వర్షుతో వచ్చాను అన్నాడు. వర్షు కొంచెం సిగ్గుపడుతూ తల కిందకు దించుకుని, నేను మా ఆయన సాగర్తో వచ్చాను అంది. ఇద్దరికి వేరు వేరు రూమ్స్ ఇస్తారు లోపలికి వెళ్ళాక. జిత్తు డల్గా ఉండటం గమనించిన అభి, అయ్యో జిత్తు, బీ స్ట్రాంగ్ జిత్తు, నువ్వే ఇలా అయిపోతే ఇంట్లో వాళ్ళకి ఎవరు ధైర్యం చెబుతారు, నువ్వు అలా బాధపడకు అని అన్నాడు అభి. అది కాదురా, అసలే సంధ్యకి ఇంకా చిన్నతనం పోలేదు. దాని తింగరితనంతో పాపం మనో మంచితనానికి ఎన్ని పరీక్షలు పెడుతుందో ఏంటో, అది తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది అని అన్నాడు జిత్తు. సరే, నువ్వు బాధపడకు, సంధ్య మొండితనాన్ని మనో తన ప్రేమతో కరిగించేస్తాడులే జిత్తు, నువ్వు బెంగ పెట్టుకోకు అన్నాడు పృథ్వీ అటువైపుగా వస్తూ. ఏమో, ఇటు వర్షిని కూడా శశితో బెంగ పెట్టుకోకుండా ఎలా ఉంటాను చెప్పు శశి, సంధ్య ఎంత మంచిదో తన గురించి మీకు అసలు తెలీదు, తను అంత మొండిది. మనోహర్తో కాసేపు కూడా ఒకే బండి మీద ప్రయాణం చేయడానికే మొన్న చూసావు కదా ఎంత రాద్ధాంతం చేసింది. అలాగా కానీ చిన్న బండి మీద ప్రయాణం చేయడానికే అస్సలు ఇష్టపడింది, తనతో జీవితాంతం ప్రయాణం చేస్తుందా? నాకేం అర్థం కావట్లేదు శశి, అసలు సంధ్య మనోల జీవితం ఏమవుతుందో ఏంటో. అయినా మన సంధ్య మనోప్రేమను అర్థం చేసుకుంటుందంటావా? ఏమో, నాకేం అర్థం కావట్లేదు అని శశితో వర్షిని అంటుంది. ఈలోపు శశి, అయ్యో వర్ష, నువ్వు ఈ టైంలో ఆలోచించాల్సింది నీ గురించి, నీ మొగుడు గురించి, ఈ నీ అర్ధమొగుడు గురించి కాదు. అయినా తన గురించి మాకు వదిలే, మేము చూసుకుంటాంగా, సంధ్యని మనోని కలిపే బాధ్యత మాది అంది వర్ష వర్షినితో. శశి కూడా చేతిలో చెయ్యి వేసింది. సత్యనారాయణ వ్రతం మొదలైంది. పట్టు చీరలో పొత్తడి బొమ్మ మెరిసిపోతున్న వర్షిణిని రెప్పార్పకుండా చూస్తున్నాడు జిత్తు. మరీ అలా తినేసేలా చూడకరా బాబు అని అభి జిత్తుని ఏడిపిస్తాడు. జిత్తు చూపుల బాణాలు గుచ్చుకున్న సిగ్గుతో జిత్తు వైపు చూడకుండానే పూజలో కూర్చుంది వర్షిణి. జిత్తు వర్షిణీలు శ్రద్ధగా పూజ చేస్తూ ఉన్నారు. ఇటు సంధ్య కూడా కుందనపు బొమ్మల, కొండపల్లి బొమ్మల తయారయ్యి వచ్చింది. సంధ్య మొహంలో ఇంతకు ముందున్న బాధ పెద్దగా లేకపోవడంతో ఆకాష్ వాళ్ళకి సంధ్య ఏం నిర్ణయం తీసుకుందో ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. మనోహర్ సంధ్యను చూసి చిన్నగా నవ్వుకుని, నీకు ఇష్టం లేకుండా నా జీవితంలోకి వచ్చిన నాపై నీ పంతాన్ని ప్రేమగా మలుచుకుంటాను, నా మీద నీకున్న ఈ కోపాన్ని ప్రేమగా మలుచుకుంటాను అని అనుకున్నాడు మనసులో మనోహర్, సంధ్య ఇద్దరూ కూడా పీటల మీద కూర్చుంటారు. పంతులు గారు మనో భుజం మీద ఉన్న కండువాని సంధ్య చీర కొంగుతో కలిపి ముడివేసి ఇద్దరిని కలిపి దీపం వెలిగించమన్నారు. సో మనో వెలిగిస్తూ ఉంటే తన చేతిని పట్టుకోమని చెప్పారు సంధ్యకి. అంతే, సంధ్య మొహంలో ఒక్కసారిగా పట్టరానంత కోపం వచ్చేసింది. అయినా కూడా ఏం చేయలేక సంధ్య మనో చేతిని పట్టుకుని నవ్వుతూ తన బొటన వేలు గూరుతో మనో చేతిని సైలెంట్గా గట్టిగా గిచ్చేస్తుంది. సంధ్య ఎంత గిచ్చినా పాపం మను తన మొహంలో మాత్రం చిరునవ్వుని, ప్రశాంత వదనాన్ని విడవలేదు. అంతలా భరించాడు మను. భరించి సంధ్య వైపు చూసి నవ్వుకున్నాడు. ఈలోపు సంధ్యకి ఏమీ అర్థం కావట్లేదు. ఏంటి ఇంతకిచ్చినా కుయ్యు కయ్యమని ఏమీ అనడేంటబ్బా అనుకుంటుంది మనసులో. మను సంధ్య వైపు చూసి, గెలింది చాలు, ఎవరైనా చూస్తే పూజ దగ్గర కూర్చొని వీళ్ళేంటి సరసాలాడుకుంటున్నాము అని అనుకుంటారు అని అన్నాడు. చిచి చిచి, నీతో నా సరసమా, చిచి ఏంటి అని ఒక్కసారిగా గిచ్చే చేతిని తీసేసుకుని గిచ్చడం ఆపేస్తుంది. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. సంధ్యకి మనోతో పాటు పక్కన కూర్చోవడం చాలా అసహనంగా అనిపిస్తుంది. పూజని ఆపేయాలి ఎలా అని అనుకుంటుంది. కానీ ఎలా అని తన చిట్టి బుర్రకి పదును పెట్టి ఆలోచిస్తుంది. ఇంతకీ మన సంధ్య మనోహర్తో
దిగ్విజయంగా వ్రతం చేస్తుందంటారా? మీకేమనిపిస్తుంది ఫ్రెండ్? కమెంట్ చేయండి. వ్రతం జరుగుతుందా? సంధ్య మను ఒకటవుతారా? ఏం జరుగుతుందో నాకు కమెంట్ చేయండి. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అంటే ఒక సబ్స్క్రైబర్ చెప్పారు, కొంచెం నా వాయిస్ ఓవర్ వాళ్ళకి అర్థం కావట్లేదంట. అదే అండి, నాకు స్టోరీ బాగుంటుంది బట్ వాయిస్ ఓవర్ సరిగా ఉండట్లేదు అంటున్నారు. అండ్ యాక్చువల్గా కొత్తగా స్టార్ట్ చేశాను. ఇప్పుడిప్పుడే ఏవైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకుంటాను. ఓకేనా? మా సబ్స్క్రైబర్ చెప్పింది ఏదైనా కూడా నేను రెక్టిఫై చేసుకుంటాను. ఇక నుంచి మీకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా నా వాయిస్ని కూడా కన్వర్ట్ చేసుకుని చెప్తాను. ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్.